లైఫ్‌లో కష్టాలకి విసిగిపోయారా? జీవితంలో మీకు ఎదురయ్యే కష్టాలకి విసిగిపోయారా? అనుకోని ఎదురు దెబ్బలతో అలసిపోయారా? అలా అలసిపోతే ఎలా చెప్పండి? విసిగిపోతే ఎలా చెప్పండి? ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం లైఫ్ అనేది. ఎత్తుపల్లాలనేవి సహజం. అన్ని రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. టఫ్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనం ఎదుర్కోగలగాలి. సహనంతో ఉండాలి, పేషెన్స్తో ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని బలపరచడానికి వచ్చే అవకాశాలు అనుకోండి. ఏవైనా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు అర్థమవుతుంది కదా. సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సమస్యలను పరిష్కరించుకోగలగాలి, సొల్యూషన్స్ మోడ్లో వెళ్ళిపోవాలి. ఉంటాయి, సొల్యూషన్ లేని సమస్య అంటూ ఉండదు కదా. ఖచ్చితంగా ఎలాంటి సిచ్యుయేషన్స్ ఎదురైనా ఎదుర్కోగలగాలి. ఓటమి వచ్చినా సరే డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే తొలి ప్రయత్నంలోనే విజయం రాదు కదా. మీకు గమ్యానికి చేరాలంటే మీరు అనుకున్న దానికంటే టైం పట్టొచ్చు, మీరు అనుకున్న దానికంటే దూరం ఉండొచ్చు మీ లక్ష్యం. కానీ సహనం, పట్టుదల, వెనుకడుగు వేయని మనస్తత్వం మీతో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఆ సమస్యలు కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయి. ఒక టైం వచ్చింది అంటే. స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. మీకు నచ్చిన పని ఏది అని తెలుసుకొని దాన్ని సాధించడం కోసం మీ 100% పెట్టి ప్రయత్నించండి. ఎవరి కోసం వస్తుందండి విజయం? ఒకసారి కాకపోతే ఒకసారి, కానీ వచ్చే తీరుతుంది. మీకు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం అంతే. నేను సాధించగలను దీన్ని అనే ఒక ఆత్మవిశ్వాసం మీతో ఉంటే ఏ సమస్య అయినా, ఏ లక్ష్యమైనా మీ కోరిక ముందు చిన్నదే. అర్థమవుతుంది కదా. మీరు స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. అర్థమవుతుంది కదా.